ఇక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గోల్మాల్ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు పిఏ నరేష్తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్ వ్యవహారాన్ని బిగ్ టీవీ గత డిసెంబర్లోనే బయటపెట్టింది. బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసిన చెక్కులను బాధితులకు ఇవ్వడానికి నిందితులు లంచం డిమాండ్ చేశారు. కొన్ని చెక్కులను బాధితులకు ఇవ్వకుండా డబ్బు డ్రా చేసుకున్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు అడ్డం పెట్టుకుని దందా నడిపిన కేటుగాళ్ల గుట్టును బిగ్ టీవీ రద్దు చేసింది. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్ చెప్పండి, మనం డిసెంబర్లోనే ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కుల దందా ఏదైతే ఉందో ఆ కేటుగాళ్లను కూడా మనం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం అయితే జరిగింది. దానికి సంబంధించిన కేసులో ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు పిఏతో పాటు ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? నారాయణఖేడ్కి చెందిన పాట్లోత్ రవి నాయక్ అనే వ్యక్తి గత కొద్ది రోజుల క్రితం ఆయన భార్య 2022లో ఆమె పాము కాటుకు గురైంది. ఆమెకు చికిత్స చేయించడానికి ఆసుపత్రిలో చేర్పించారు. దాదాపుగా 5 లక్షలకు పైగా ఖర్చు అయ్యాయి. కానీ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఆ పాట్లోత్ రవి నాయక్ తనకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సహాయం అందజేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. దానికి సంబంధించి 2 చెక్కులు మంజూరయ్యాయి. ఒకటి 50,000 రూపాయల చెక్కు, మరొకటి 37,000 రూపాయల చెక్. ఆ చెక్కులను లబ్ధిదారుడికి ఇవ్వకుండా తన వద్దనే ఉంచుకున్న గతంలో హరీష్ రావు పేషీలో పనిచేసిన నరేష్ అనే వ్యక్తి, అతనితో పాటు కొర్లపాటి వంశీ, అట్లనే వెంకటేష్ గౌడ్, ఓంకార్, వీళ్ళు నలుగురు కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కులను తమ వద్ద ఉంచుకొని వాటి నుంచి లబ్ధి పొందడానికి ప్లాన్ వేశారు. అందులో పి రవి అనే వ్యక్తి అకౌంట్లో ఆ 2 చెక్కుల్ని జమ చేసి ఆ నగదును వీళ్ళే తీసుకున్నారు. అయితే తనకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎటువంటి సహాయం అందకపోవడంతో ఆ పాట్లోత్ రవి నాయక్ వరుసగా అటు తిరుగుతూ ఉన్నాడు, సెక్రటేరియట్కు తిరుగుతూ ఉన్నాడు. అయితే అతని పేరు మీద 2 చెక్కులు విడుదలైనట్టుగా తెలుసుకున్నాడు. కానీ తనకు అందలేదు అంటూ ఆయన అక్కడ మంత్రి పేషీలో అడగడంతో ఆ చెక్కులన్నీ కూడా ఇప్పటికే నగదుగా బదిలీ అయినట్లుగా తెలుసుకున్నారు. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఆ మొత్తం వ్యవహారంలో సూత్రధారిగా వ్యవహరించిన నరేష్ కుమార్తో పాటు అతనికి సహకరించిన కొర్లపాటి వంశీ, వెంకటేష్ గౌడ్, ఓంకార్లను అరెస్ట్ చేశారు. మరికొంతమంది పాత్ర కూడా ఇందులో ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పట్లోనే నరేష్ ఆ చెక్కులను తీసుకొని బయటకు వచ్చి ఆ లబ్ధిదారులకు అందజేయాల్సిన చెక్కులు, ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధిదారులకు వెళ్లాల్సిన చెక్కులన్నింటినీ కూడా తన వద్దనే ఫైల్లో కుప్పగా పెట్టుకున్నాడు. ఎన్నికలు జరిగాయి, అప్పుడే ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ తంతుకు తెరలేపారు. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే చెక్కులన్నీ కూడా మంజూరు అయ్యాయో అవి లబ్ధిదారులకు అందజేయకుండా తమ వద్దనే ఉంచుకొని అక్రమ దందాకు తెరలేపారు.